నమస్తే అన్న అందరికీ. హరీష్ రావు మొన్న జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తే, టీం వర్క్ చేస్తే ఖచ్చితంగా గెలుపు తమదేనని వారు అక్కడ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే అదే టీం వర్క్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేస్తే ఇన్ని సీట్లు తక్కువ మెజారిటీతో ఇన్ని సీట్లు ఓడిపోయాయి కావని చాలామంది చెబుతున్నమాట. టీం వర్క్ చేయండి, టీం వర్క్ చేసేట్లో ప్రాబ్లం లేదు, కానీ టీం వర్క్ చేయకపోవడం వల్లనే మీకు ఇప్పుడు పరాభవ స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఎంపీ ఎలక్షన్లో మీరు అన్నట్లు అందరు కలిసి పనిచేస్తే ఏదో విజయం సాధిస్తారని నేను అనుకుంటున్నా. కానీ చూడండి, కార్యకర్తలు కొందరు ఇప్పటికే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. మరి కాంగ్రెస్కు అనుకూలంగా కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. మీ ప్రయత్నం మీరు చేయండి. దాంట్లో కార్యకర్తలకు మంచి ఉద్దేశాన్ని ఇచ్చి వాళ్ళలో జోష్ నింపే ప్రయత్నం చేసి ఈ ఎంపీ ఎలక్షన్లో అయినా కొన్ని సీట్లు ఉంటే మీరు అన్నట్టు ప్రోటోకాల్ పరంగా అన్నీ అక్కడక్కడ ఏమైనా పనులు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రోటోకాల్లో మీకు ఒక ఎంపీ ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా ఒక ఆర్డీఓని పిలిచి మాట్లాడతాడు, ఒక డిఎస్పీని పిలిచి మాట్లాడతాడు, ఒక ఎంఆర్ఓని పిలిచి మాట్లాడగలిగే మీకు ఒక ప్రోటోకాల్ దొరుకుతుంది. అటు ఎమ్మెల్యే గారు లేక ఎంపీ గారు లేదనుకో మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందా? పెద్ద దిక్కు ఉంటుందా? అందువల్ల మనం అందరం పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా మా ఎంపీ మాకు ఉండాలి, మాకు ఒక ప్రజాప్రతినిధి, మాకు ఎమ్మెల్యే మిస్ అయినా ఎంపీని మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదల మీ అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4,000 పెన్షన్ రాలేదనుకో అవ్వాతాతలు వేస్తారా? వాళ్ళకు 4,000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందులో మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెట్ us డూ ద టీమ్ వర్క్. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం, లేదా గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నా. ఆ టీమ్ వర్క్తో ముందుకు పోదాం. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీ దగ్గరికే వస్తాం. మళ్ళా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపీపీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా తప్పకుండా పార్టీ మీకోసం నిలబడుతుంది.